మీరు చెప్పారు కదా! నందికి, ఈశ్వరునికి మధ్యలో వెళ్ళకూడదు అని. సర్వసాధారణంగా చూసుకుంటే భర్తకి భార్యే అమితంగా ప్రేమ ఉంటది. కానీ మనం ఈ కేస్‌లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా శివుడు ముందు నంది అనేవారు ఉంటారు. ఏ విధంగా దగ్గరయ్యారు? అంత దగ్గరగా శివునికి ఆయన ఎలా వెళ్ళగలిగారు? దీంట్లో గొప్ప పరమార్థం ఉంటుంది. సింహం, ఎద్దు 2 శత్రువులు. 2 ఒకే చోట కలిసి ఉంటాయి అవును. కదా! ఎలుక, నెమలి ఈ కుటుంబంలో 4 వాహనాలు ఇవే. హ్మ్. అవును. ఒకదానికొకదాని పడదు. కానీ ప్రపంచం మొత్తం కూడాను స్వభావాలు ఎలా ఉన్నా ఐకమత్యంగా కలిసి ఉండండిరా అని చెప్పడమే ఈ యొక్క దేవతల వాహనాల పరమార్థం కూడా. హ్మ్. ఒక మాట చెప్పాలి అంటే విష్ణుమూర్తి పడుకుందేమో కడలి మీద, కడలిలో శేషతల్పం మీద. హ్మ్. ఆయన వాహనం ఎవరు? గరుత్మంతుడు. మరి పాముకి అవును. పడదు. దీనికి పడుతుందా? కానీ 2 కలిసి ఉంటాయా లేవా? హ్మ్. అంటే ఎలాంటి స్వభావాల్లో ఉన్నా సరే భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వం. కావాలి అని చెప్పడమే దేవతల వాహనాల పరమార్థం. హ్మ్. అంతమించి వేరే ఏం లేదు. మరి నంది ఈశ్వరుడికి ఎందుకు దగ్గరయ్యాడు అంటే ప్రతి దేవతలకి కొన్ని దేవతలు అంటే ప్రమథ గణాలు ఉంటారు. విష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనం ఎలానో జై విజయుడు అని చెప్పి ఇద్దరు ఉంటారు. అవును. ప్రతి గుడి ముందు మనకి ప్రతి గుడి ముందు కూడా కనిపిస్తూ ద్వారపాలకులు ఉంటారు. అంటాం మనం. అవును. తప్పనిసరిగా ఉంటారు. అట్లాగే శివుడికి కూడాను నంది, భృంగి, ప్రమథ గణాలన్నీ కూడాను చాలా దగ్గర. హ్మ్. వాటిల్లో ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా శివుడి దాకా రానివ్వకుండా మొట్టమొదటిగా కాపలా కాసేవాడు ఎవరు అంటే నందీశ్వరుడు. ఆయన దాటిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి. హ్మ్. ఈయన అనుజ్ఞ కావాలి. అందుకనే చాలామంది నందికేశ్వరుడు నోము అనే ఒక నోము ఉంటుంది నాన్న. హ్మ్. అది చాలామందికి తెలియదు కూడా. తెలుసుకొని చేయండి, చాలా మంచి ఇది కూడా వస్తుంది. ఈశ్వర అనుగ్రహం అతి తొందరగా మనకు కలుగుతుంది హ్మ్. నందికేశ్వరుడు నోము ద్వారా. నందికేశ్వరుడు నోము అంటే ఏంటి? కొన్ని అంటే ఇన్ని కేజీల బియ్యం అని, చలివిడి, తర్వాత అలాగే వడలు చేస్తూ ఉంటారు స్వామివారికి, పొంగలి చేస్తూ ఉంటారు. హ్మ్. అనేక రకాలుగా 5 రకాల పిండి వంటలు ఒక 11 కేజీలతో చేస్తారు. పొద్దున్న చేసి వ్రతం పూజ ప్రారంభించుకొని పూజ చేసుకొని ఆ నైవేద్యం పెట్టి అందరికి పెట్టడం మొదలు పెడితే అదే ఇంటికి వచ్చి అందరూ తినాలి. హ్మ్. సాయంత్రం లోపల మొత్తం అయిపోవాలి. ఓహో! మళ్ళీ ఇంటి దాటి బయటికి వెళ్ళకూడదు అవి. హ్మ్. ఇంట్లోనే తినాలి అందరూ. తినాలి. ఎంతమందినైనా పిలుచుకొచ్చి తినిపించాలి. సాయంత్రం లోపలే చేయాలి. హ్మ్. అంటే నందికేశ్వరుడికి అంటే నందీశ్వరుడికి ఎవరైతే ప్రసాదం నివేదన పెడుతున్నారో ఆ నివేదన ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి పరమేశ్వరుడు అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. హ్మ్. అందుకనే శివాలయం మనం ఓపెన్ చేస్తాం కదా, చేసే ముందు ఒక శ్లోకం ఉంటుంది. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక. అంటే నందీశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను. సాంబానంద ప్రదాయక అంటే సాంబశివుడి యొక్క ఆనందానికి కారకమైనటువంటి ప్రధానమైనటువంటి వాడివి. మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. హ్మ్. ఆయనకి పూజ చేయడానికి అనుజ్ఞ కోరుతున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వవయ్యా అని చెప్పి నందీశ్వరుడికి ముందుకు పూజ చేస్తాం. హ్మ్. ఆ అంటే తర్వాతే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మన ఇంటి బయట వాచ్మెన్ ఉంటాడు నాన్న. లోపలికి రావాలంటే మనల్ని అడిగి వాళ్ళని పంపిస్తాడు. అపార్ట్మెంట్లో కింద మొత్తం ఒక గేట్ ఉంటుంది. హ్మ్. పైకి ఎవరింటికి వెళ్ళాలి? వాళ్ళకి ఫోన్ చేసి ఫలానా వాళ్ళు వచ్చారు పంపించమంటారా అని చెప్పి పంపిస్తాడు. అవునా? అవును. అవును. అట్లానే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అంటే నందీశ్వరుని ముందు పూజ చేయాలి. అందుకని నందీశ్వరుడికి ఎక్కడ ఆనందం కలుగుతుంది? ఆయనకి ఎక్కడా కూడాను ఈశ్వరుణ్ణి తప్పితే ప్రపంచంలో ఇంకేమీ చూడకూడదు అనేటువంటిది ఆయన వరం. ఆయన హ్మ్. కోరుకున్నది. అందుకని శివుడికి ఎదురుగానే ఉంటాడు. ఆయన్ని కొమ్ముల మీద చేపెడితే ఏం చేస్తాడు? ఒక కొమ్ముడు కొమ్ముతాడు ఎవరినైనా. హ్మ్. అందుకని విభూది కొద్దిగా శిరస్సున వేసి వృషణాలు ఇట్లా పెడతాం మనం. హ్మ్. ఈ కుడి చెయ్యి ఏమో కొమ్ముల మీద పెడతాం. ఈ విభూది వేసేసి ఈ ఎడం చెయ్యి వెనక పృష్ఠ భాగంలో ఉండేటువంటి వృషణాలని నిదానంగా నిమురుతూ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా? ఇప్పుడు మనం ఉన్నాం నాన్న, మన వంటి మీద ఇట్లా అంటూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. హ్మ్. అవునా? ఇట్లా కొడితే ఏం చేస్తాం? కొడతావా లేదా? అవును. కాబట్టి నందీశ్వరుణ్ణి పృష్ఠభాగాన్ని నిదానంగా నిమురుతుంటే ఆయన ఎక్కడ కదలడు. హ్మ్. ఆ శృంగాల మధ్యలోంచి శివుణ్ణి చూస్తే మనకి ఋష్యశృంగుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. హుహు. ఋష్యశృంగుడు ఆయన పేరే మహర్షి. ఈ శృంగములు అనేటువంటి దానికి అర్థం చెప్తున్నాను. ఈ ఋష్యశృంగుడు ఆయన గురించి పూజ చేసినా తపస్సు చేసినా పరమేశ్వరుడు మెచ్చుకొని మనకి కావలసిన వర్షం కావాలంటే వర్షాన్ని ఇస్తాడు. ఏం కావాలంటే ఆ వరాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ ఋష్యశృంగుడు ప్రపంచమంతా తిరగాలనేటువంటి వాంఛతో ఉంటాడు. ఎంతసేపటికి హ్మ్. ఆయన ఎదురుగా కూర్చునేటువంటి అవకాశం లేదు.
ఉమ్. అలాంటి జీవం ఏదన్నా ఉంది అంటే నందీశ్వరుడు. శృంగములు ఉంటాయి కదా మరలా. అవును. కాబట్టి ఆ ఋష్యశృంగుడు కూడా శృంగాల మధ్యలో నివాసం చేస్తూ ఉంటారట. ఆయన అనుగ్రహం ద్వారా కూడా మనకి పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. శృంగము అంటే కొమ్ము కొమ్ము. అని అర్థం. ఆ కొమ్ముల మధ్య నుంచి విభూతి వేసి పరమేశ్వరుని చూస్తే కైలాసంలో సాక్షాత్ పరమేశ్వరుని చూసినట్టే. ఉమ్. ఆయన కదలకుండా ఉండేందుకు నిదానంగా నిమురుతూ ఉండాలి ఆయన తోక భాగాన్ని. లేకపోతే ఒక్క తను అంతే ఎక్కడో పడతాం మళ్ళీ. ఇంకోటి కూడా చాలామంది నందీశ్వరుడికి పూజ చేయమన్నాం కదా అని చెప్పి ప్రతిరోజు అభిషేకాలు చేస్తుంటారు చాలామంది. ఉమ్. ప్రతిరోజు అభిషేకం చెయ్యకూడదు నందీశ్వరుడు. ఇంకా నందీశ్వరుడి ముందు దీపం పెట్టచ్చా? దీపం అంటే ఒకటి చెప్తాను, వాళ్ళిద్దరి మధ్యలో ఏం పెట్టకూడదని మనం చూస్తుంటే దీపం ఎట్లా పెడతాం? వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ ఉండకూడదు. అంటే కొందరు అతి భక్తితో ఏం చేస్తారంటే కరెక్ట్గా ఆ మొహానికి తగిలేలాగా దీపాన్ని ముందు ఉంచుతారు. అప్పుడు కొమ్ముతో విసరడమో కాలుతో తనడమో కాదు, మొత్తం లేచి ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తాడు ఆయన అగ్నితో. ఎప్పుడు కూడా దేవతలకు దీపారాధన చేయాలంటే దూరంగా ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఉన్నా అన్నానా, మనకి వేడి కావాలి, తీసుకొచ్చి కట్టి చేత్తో పట్టుకుంటాం, కాదే కట్టిని పట్టుకోగా దూరంగా ఉండి చలి కాచుకుంటాం. అవునా? అంటి అంటనట్టు ఉంటే చలి కాచుకోవచ్చు, అవును. మరి ఎక్కువైపోతే ఇల్లే కాలిపోతుంది. కాబట్టి దేవతలకు దీపారాధన చేయడం కూడాను దూరంగా ఉండాలి. మరి విగ్రహాలు కాల్చేస్తుంటారు. చివరికి అది నందో తెలియదు, ఏమో తెలియదు. ఏదో సినిమాలో చూపించినట్టు అది తోకా తొండమా అని చెప్పి స్వర్ణగమన సినిమాలో చూపిస్తుంటారు. హారతులు ఇచ్చి 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 ఇది తోక లేదు తొండమా అని భార్య చూస్తుంటుంది, లేదు తోకే అని చూస్తుంటుంది. ఆంజనేయ స్వామి తెలియదు, విఘ్నేశ్వరుడు తెలియదు. చివరికి అట్లా మొత్తం మసిపారిపోయేట్టుగా దీపాలు పెడితే దేవుడే మసిపారిపోతే మనం ఎంత చెప్పండి? మనల్ని చూస్తాడా దేవుడు? వేడి పుట్టదా? దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతున్నాం కదా మనం. ఇట్లానే ఒక విద్యార్థి చదువుకునేటువంటి ఒక పిల్లవాడు సరస్వతి అమ్మవారు విగ్రహం పెట్టాడు, పూజ చేశాడు, బాగా మార్కులు రాలా. వినాయకుడి విగ్రహం పెట్టాడు, పూజ చేశాడు, మార్కులు రాలా. శివుడి విగ్రహం పెట్టాడు, పూజ చేశాడు, మార్కులు రాలా. ఇంకా ఏదో కొత్త విగ్రహం తీసుకొచ్చి పెట్టాడు, వెలిగించి అగరబత్తులు వెలిగించి ఇట్లా తిప్పేసి అక్కడ పెట్టాడు. ఈ విగ్రహాలన్నీ కూడా ఏం చేశాడు, మూటకట్టు పైన పడేశాడు. వీళ్ళెవరు నాకు మార్కులు ఇవ్వటం లేదు అని చెప్పి. ఈ ధూపం ఏమవుతుంది, అగరబత్తులు పొగ ఇట్లా పైకి వెళ్తూ ఉంటుంది కదా. ఈ పైకి వెళ్ళినప్పుడు పైకి చూశాడు, మా దొంగ దేవుళ్ళలారా, నాకు మార్కులు ఇవ్వలేదు, ఈ ధూపం మాత్రం మీరు విరుస్తున్నారా అని చెప్పి కిందకి దించాడు. అప్పుడు దేవుడు చెప్పారు, ఒరే ఇంతకాలం మేము ఉన్నామని నమ్మి నువ్వు పూజ చేస్తే కదరా నీకు పూజలు దేవుడు వచ్చి ఇది వచ్చేది మార్కులు. ఇప్పుడు మేము గాలి పీలుస్తున్నామని చెప్పి నీకు నమ్మకం వచ్చింది మేము ఉన్నామని అని చెప్పి దేవుళ్ళు అప్పటి నుంచి వాడికి మంచి మంచి బుద్ధులు ఇవ్వడం మొదలు పెట్టారట. కాబట్టి దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నప్పుడు దేవుడికి వేడి ఎలా పెడతాం, మంట ఎలా పెడతాం, ధూపం మరి అంత ముక్కులోకి ఎలా పెడతాం చెప్పండి? అది మహాపాపం కదా. అంతే కదా. మనమే గట్టిగా అగరబత్తులు పొగ ఎక్కువైపోతే నోట్లోంచి మాట రాదు, ముక్కులోంచి శ్వాస రాదు. మరి మనమే ఇట్లా ఉంటే భగవంతుడికి అట్లా పెట్టడం కూడా తప్పు కదా. అగరబత్తులు కూడా ఇన్ని వెలిగిస్తుంటారు చాలా మంది. ఆ ధూపం ఎఫెక్ట్ సినిమాల, ఇదంతా కూడా సినిమాల ఎఫెక్ట్. నిజంగా చెప్పాలి అంటే సినిమాల్లో ధూపంతో చూపిస్తుంటారు అని, ఆ ఎఫెక్ట్ ఇంట్లో కనబడాలనుకుంటాడు వాడు. ఒక అగరబత్తీలు 2 అగరబత్తీలు పెట్టుకుంటే ప్రశాంతంగా ఆ శ్వాస వస్తుంటుంది, మంచిగా సువాసన వస్తుంటుంది. కానీ అన్ని అగరబత్తీలు పెడితే ఆ ఇంట్లో దేవుడి గదిలో ఎక్కడ కూర్చుంటాం మనమే కూర్చోలే, దేవుడు ఏం కూర్చుంటారు? ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు మామూలుగా. కొన్ని రోజులకి ఇలా వచ్చాడు, దేనికంటే అరే నా వల్ల కాదు దండం పెడతారు వదిలేయండి రా, చివరికి పరిస్థితి ఆ తర్వాత ఎగిరిపోయే పరిస్థితికి వస్తుంటాడు. చివరికి ఇట్లా ఉంటున్నాడు పైకి ఎగురుతూ. అంటే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం చేసే దాంట్లో కూడా మితం ఉండాలి నాన్న. ఎప్పుడూ కూడాను చాలాసార్లు చెప్పుకున్నాం, అతి సర్వత్ర వర్జయేత్. అతి అనేటువంటిది ఎప్పుడు దేంట్లో పనికిరాదు. అతిగా తింటే ఏమవుతుంది? అజీర్తి. అతిగా నిద్రపోతే ఏమవుతుంది? బద్ధకం. అతిగా సంపాదిస్తే ఏమవుతుంది? ఆరోగ్యం పోతుంది. అవునా? ప్రతి దాంట్లో దేంట్లో అయినా సరే అతి స్నేహం చేయండి, వాడు చిన్న మాటనే మనం తట్టుకోగలుగుతామా? దేంట్లో అయినా సరే అతి సర్వత్ర వర్జయేత్. అతి అనేటువంటిది అన్నిట్లో తీసేయాలి. మితంగా మనకు చేతైనంతగా, ముఖ్యంగా అగరబత్తీలు దీపాలు ఇన్ని పెట్టి పూజ చేసేదానికంటే నీ మనస్సులో ఉన్నటువంటి జ్యోతిని వెలిగించు చాలు. ఆ ప్రయత్నం చేయండి. అంతేగాని దేవుడి దగ్గర ఎన్ని దీపాలు పెట్టాలి, అన్ని దీపాలు పెట్టాలి, అంతా ఇచ్చేస్తున్నాం దేనికోసం? దీపారాధన దీప ఆరాధనగానే ఉండాలి, కానీ దీపం చివరికి మంట అయ్యేట్టుగా ఉండకూడదు. మన మనసులో ఉన్నటువంటి జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. మరి శివుడికి 3వ కన్ను ఉంటుంది అంటారు కదా, దాని రహస్యం ఏంటి? ప్రతి మనిషికి 3వ కన్ను ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుందా? ప్రతి మనిషికి ఉంటుంది. జ్ఞాననేత్రం అంటాం దాన్ని. 6th సెన్స్ ప్రతి మనిషికి ఉంటుంది.
కానీ దాన్ని మనం జాగృతపరచడంలోనే మనకు ఉండేటువంటి ఇది తెలుస్తూ ఉంటుంది. కొంతమంది జరగబోయేటువంటిది అంటే దాదాపుగా అది కరెక్ట్గా అవుతుందా అవ్వదా అనేటువంటిది ఒక ఆలోచన ముందుగానే ఉంటుంది ప్రతి మనిషికి కూడా కదా. కొంతమంది మొండిగా పోతుంటారు, ఏదైతే అదైంది నేను పోతాను. అది సెన్స్ కాదు. సిక్స్త్ సెన్స్ అనేది రేపటి రోజున మనం ఏం చేయబోతున్నాం, ఇది చేస్తే ఇది కరెక్ట్గా ఉంటుందా ఉండదా అని ఒక ఆలోచన ఉంటుంది కదా. దాన్ని కలిగజేసేది మనం బ్రెయిన్ అనుకుంటుంటాం ఎక్కువ. కానీ ఇక్కడ ఇడా పింగళ అనేటువంటి 2 నాడులు ఉంటాయి. అవునా. మనం బొట్టు ఎందుకు పెడతాం? ముఖ్యంగా ఎందుకు పెడతాం మనం బొట్టు? ఇడా పింగళ అనేటువంటి నాడుల్ని మనం ఉద్యుక్తం చేసేందుకు, వాటిని రెస్పాన్స్ అంటే వాటిని ఎక్కువగా పవర్ జనరేట్ చేసేలా చేసేందుకు బొట్టు పెడతాం. బొట్టు అంటే ఎలా పెడతాం? మనం కుంకుమతో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు తయారు చేసే కుంకుమలా కాదు. ఇప్పటికీ కొంతమంది పసుపుతో తయారు చేస్తారు కుంకుమ. పచ్చి పసుపు కొమ్మలు ఉండే కదా, అవి తీసుకొచ్చి మెత్తగా దంచి వాటిని ఎండలో ఎండబెట్టి అవి మొత్తం పొడి చేసి దాంట్లో ఆముదం పోసి కొద్దిగా మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచితే దాన్ని తీసి పొడి చేస్తే కుంకుమ అవుతుంది. మనం కొన్ని కుంకుమలు చూడండి, ఇట్లా అనగానే పసుపు వచ్చేస్తుంటుంది మన చేతికి. అవును కదా, అది పసుపుతో తయారైనటువంటి కుంకుమ. అలాంటి పసుపు ఇక్కడ యాంటీబయోటిక్ కాబట్టి దాంట్లో ఓవర్ హెడ్ జనరేట్ చేసేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఈ ఇడా పింగళ అనేటువంటి నాడుల మధ్యలో మనం బొట్టు పెట్టడం ద్వారా అక్కడ ఉండేటువంటి జ్ఞాన నేత్రం మంచిగా ఓపెన్ అవుతుంది. ధ్యానంలో కూర్చోండి కాసేపు, మీరు కళ్ళు మూసుకొని 5 నిమిషాలు భగవంతుడి మీదనే ధ్యానం ఉంచాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని 5 నిమిషాలు ఏ మంత్రమైనా తీసుకోండి, ఏ దేవత మంత్రమైనా తీసుకోండి. ఈ దేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. కూర్చొని 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఇట్లా ఉంటే కాసేపటికి ఈ భాగం అంతా కూడా నొప్పిగా తయారవుతూ ఉంటుంది. కొంచెం సేపటికి మన దృష్టి కూడా ఇక్కడికే వెళ్ళిపోతుంది. కళ్ళు లోపల గుడ్లు మనకు తెలియకుండా ఒక చోటుకు వచ్చేస్తూ ఉంటాయి, దగ్గరికి వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ కొంతసేపటికి పెయిన్ మొత్తం వెళ్ళిపోయి చాలా ప్రశాంతమైనటువంటి లోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి దాన్ని జ్ఞాననేత్రం, త్రినేత్రం అంటారు. ప్రతి మనిషికి త్రినేత్రం అనేటువంటిది ఉంటుంది. దాన్ని కాపాడేందుకు ముఖ్యంగా బొట్టు పెట్టుకుంటాం. దానికి చిహ్నంగానే బొట్టు పెడతాం. అక్కడ లోపల ఉండేటువంటి జ్ఞాననేత్రం బయటికి కనబడదు కదా, మనోనేత్రం అంటారు దాన్ని. ఆ మనోనేత్రం బయటికి కనబడదు కాబట్టి లోపల ఉండేటువంటి నాడుల ద్వారానే ఉద్యుక్తం అవుతుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా శక్తిపరచడం కోసమే మనం బొట్టు పెట్టడం అనేది జరుగుతుంది. అలాంటిది 3 లోకాలు వెళ్ళేటువంటి ముక్కంటికి 3వ నేత్రం ఉండడం పెద్ద ఆశ్చర్యం మనకి లేదు కదా. ఆయన 3వ కన్ను ఎప్పుడైతే తెరుస్తారో ప్రపంచ ప్రళయం ఉంటుంది. చాలామంది ఇళ్లల్లో కూడా 3వ కన్ను తెరిచినట్టుగా పఠాలు ఉంటాయి. అలా ఉంటే ఆ ఇంట్లో సామాన్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తలు కొట్టుకోవడము, పిల్లల మాట వినకపోవడము, దుర్వ్యసనాలు పాలవడము ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడాను ఈశ్వరుడు దృష్టే అర్ధనేలిత మిత్రంతో ఉంటుంది. ఎట్లా అంటే ఇలా ఉంటుంది శివుడి పఠం అంతా కూడా. ఇలా పెట్టిన శివుడి పఠాలు చాలా తక్కువగా కనబడుతుంది. పూర్వకాలంలో ఇలానే ఉండేది శివుడి పఠం. అంటే కొద్దిగా మాత్రమే కన్ను తెరుచుకొని ఉంటుంది. సంపూర్ణమైన దృష్టి, శివుడి దృష్టి మన మీద పడితే ఉండగలుగుతామా అనే వేడికి. అందుకనే శివాలయానికి ముందు, విష్ణుమూర్తికి వెనక, అమ్మవారికి పక్కన ఉండకూడదని చెప్తారు. శివ దృష్టి పడకూడదని చెప్తారు. ఎందుకు అని ఉండేది ఎప్పుడు శ్మశానంలో, ఎప్పుడు చుట్టూ వేడుంటూనే ఉంటుంది. అని అంత రుద్రుడు అని చెప్పి పిలుస్తున్నాం కదా. రుద్ర నేత్రం మన మీద పడితే మనం తట్టుకోగలుగుతామా? చెడు అని కాదు, తట్టుకునేంత శక్తి మన దగ్గర ఉండదు. మానవుడి దగ్గర కూడా ఉంటుంది ఆయన దృష్టి కలిగితే. కాబట్టి అలాంటిది ఈ 2 కళ్ళతో చూసేటువంటి దృష్టి మన మీద పడితే మనం తట్టుకోలేనప్పుడు 3వ నేత్రం తెరిచాడు అంటే ప్రపంచం మొత్తం ప్రళయమే, వేరే ఎక్కడ మిగిలేదే ఉండదు, మొత్తం భస్మమే. అంత శక్తివంతమైనటువంటి మన మనోనేత్రానికే మనం కళ్ళు మూసుకున్నంత శక్తి వస్తున్నప్పుడు పరమేశ్వరుడు త్రినేత్రానికి ఇంకెంత శక్తి ఉంటుంది. కాబట్టి ఆయన త్రినేత్రధారి అంటాం. కానీ త్రినేత్రం అనేటువంటిది నాకు తెలిసి ఇప్పుడల్లా తెరిచే పరిస్థితి ఉండదు. గ్యారంటీ ప్రపంచ నాశనానికి దగ్గరలో ఉంది, కానీ ఇప్పుడే కాదు, తొందరలో ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మరలా ప్రళయం అనేది వస్తూ ఉంటుంది. మనకి చాలా మంది చాలా రకాల కథలు చెప్తూ ఉంటాం. ఎక్కడ నందీశ్వరుడు లేచి రంకె వేస్తాడని మహానందిలో, తర్వాత దుర్గమ్మ వారి ముక్కుపుడుక మునిగితే విజయవాడలో లోకం మొత్తం మునిగిపోతుందని. అది నిజమే.
కృష్ణా నది అంత ఎత్తున పొంగింది అంటే కింద నుంచి మునిగిపోతుంటేనే కదా అంత ఎత్తుకు పోయేది, ఉమ్, ప్రళయం వచ్చేది. అది అంతే. కానివ్వండి, అలాగే బసవేశ్వరుడు రంగ్య, ఉమ్, ఈ దుర్గమ్మ వారి ముక్కుబుడక, అలాగే పరమేశ్వరుడు త్రినేత్రం తెరవడం అనేది, ఆ త్రినేత్ర దృష్టి మన ప్రపంచం మీద పడితే మొత్తం భస్మీపటం అవ్వడం అనేది తప్పనిసరిగా జరిగేది. కాబట్టి ఉమ్, ఆయన మనం ఎంతసేపటికి పరమేశ్వరుని కూల్గా, అందుకనే ఆయన నెత్తి నీళ్ళు ఎక్కువ ఎందుకు వస్తాం మనం? అవును, ఎప్పుడు అభిషేకాలు చేస్తూనే ఉంటాం. చేస్తూనే ఉంటాం. ఎందుకు చేస్తాం? అంత రుద్ర తాండవం చేస్తుంటాడు కాబట్టి, రుద్రుడు కాబట్టి ఆయన కూల్. ఇప్పుడు అవును. మనకి మంగళగిరిలో పానకాల స్వామి అని చెప్పి దేవాలయం ఉంటుంది. నాకు ఉమ్, నరసింహస్వామి వారి దేవాలయం ఉంటుంది. అక్కడ ఎప్పుడు పానకం పోస్తూనే ఉంటారు, ప్రతి నిత్యం పానకం పోస్తూనే ఉంటారు స్వామివారి నోట్లో. ఉమ్, చెంబు పోస్తే అర చెంబు మాత్రమే బయటకు వస్తుంది, గ్లాసు పోస్తే అర గ్లాసు బయటకు వస్తుంది, బిందె నిండా పోస్తే అర బిందె బయటకు వస్తుంది. అక్కడ చుట్టుపక్కల ఒక ఈగ కానీ దోమ కానీ చీమలు కానీ కనపడవు మనకి. ఉమ్, బెల్లం ఒక చిన్న మొక్క వేస్తేనే ఈగలు దోమలు వస్తాయి అవునవును. కదా. ఎందుకు అంటే అక్కడ నరసింహస్వామి వారు గంధక రూపంలో ఉన్నారు. గంధకం అంటే ఏంటి? మనం ఈ పొటాషియం గంధకం అని చెప్పి అవును, పిలుస్తుంటాం కదా. అవునవును. ఇప్పుడు మతాబుల్లో పెట్టి కారుస్తుంటారు చూడండి, ఉమ్, ఉమ్, దాన్నే గంధకం అంటారు. ఆ కొండ మొత్తం గంధకమే. ఉమ్, దాన్ని ఎప్పుడు కూల్ చేయడం కోసమే పానకం పోస్తూ ఉంటారు. ఉమ్, ఉమ్, పానకం వస్తే అది కూల్ అవుతుంటుంది, ఎప్పటికి పేరదు. అది పేరిందా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం నాశనం. అవును. అందుకని రోజు పానకం పోస్తుంటారు. అట్లానే ఈశ్వరుడు కూడా నిత్యం అభిషేకం చేయాలి, అభిషేకం చేయాలి, నీళ్లు పోయండి, నీళ్లు పోయండి అని ఎందుకు చెప్తూ ఉంటామంటే, పరమేశ్వరుడు అంత రుద్రావతారంలో ఉంటారు కాబట్టి ఆయన శాంతింపజేయడం కోసమే నీళ్లతో అభిషేకం చేస్తాం. కొన్ని చోట్ల చూడండి సహస్రజల ఘట అభిషేకం చెప్పి చేస్తూ ఉంటారు. 1000 కుండలతో స్వామివారికి నీళ్లు పోస్తారు అభిషేకం. ఉమ్, ఉమ్, అవును. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఋష్యశృంగుడు అని చెప్పుకున్నాం కదా. ఉమ్, ఆ ఋష్యశృంగుడి విగ్రహాన్ని తయారు చేసి ఆయన కథను కూడా చెప్పుకుంటారు. విరాట్ పర్వం అని చెప్పి భారతంలో ఒక పర్వం ఉంటుంది. ఉమ్, ఆ విరాట్ పర్వం పారాయణ చేస్తే ఎలాంటి అన్సీజన్లో అయినా సరే, ఎలాంటి వర్షాపాతం లేనటువంటి కరువులతో కాటకాలతో నిండిపోతున్నటువంటి సమయంలో అయినా సరే వర్షం పడవలసింది శివుడికి అభిషేకం చేస్తే. అంటే మనం ఏదైతే ఇస్తున్నామో శివుడు మనకు అది ఇస్తాడు. మనం నీళ్ళతో చల్లబరుస్తున్నాం కాబట్టి చల్లటి దృష్టి మనకి ఇస్తాడు. అదే నీళ్లు పోయకుండా వదిలేసాం అనుకోండి, ఆయన వేడెక్కుతూనే ఉంటాడు, మనం కూడా వేడెక్కుతూనే ఉంటాం. ఉమ్, కాబట్టి పరమేశ్వరి ఇప్పుడు త్రినేత్రధారి అవ్వడానికి కూడా కారణం అదే. ఉమ్.